అందరికీ నమస్తే. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద సెకండ్ క్లాస్ ఇన్ వాయిస్. ఈ క్లాస్లో ఏముంటాయంటే మనకి ఇంపార్టెంట్ రూల్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంతో మనకి వాయిస్ కంప్లీట్ అయిపోద్దండి. చూడండి, రూల్స్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీగా వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద స్టెప్స్. హౌ మెనీ స్టెప్స్ ఇన్ ది చేంజింగ్ వాయిస్? 5 స్టెప్స్. ఈ 5 స్టెప్స్లో మనకి స్టెప్ 1 అండ్ స్టెప్ 5లో సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారుతుంది. స్టెప్ 5లో ఆబ్జెక్టు తెచ్చి సబ్జెక్ట్గా మారుతుంది. ఇలా అంటాం కదమ్మా. అంటే మనము స్టెప్ 1లో ఏం చేస్తాము? ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్లో రాస్తాము. స్టెప్ 5లో ఏం చేస్తాము? ఈ సబ్జెక్ట్ని పట్టుకెళ్ళి ఫస్ట్ ఉన్నదాన్ని లాస్ట్లో ఆబ్జెక్ట్లో రాస్తాము. ఈ రెండు స్టెప్ 1 స్టెప్ 5కి కావాల్సిన సబ్జెక్ట్స్ ఇక్కడ నేను ఉన్నాయి చూడండి. ఐ, ఉయి, యు, దే, హీ, సి, ఇట్. ఈ 7 సిస్టర్స్ అంటారు వీటిని. 7 సిస్టర్స్. ఈ 7 సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత నేమ్స్ వస్తుంటాయి. నేమ్స్ వస్తే నేమ్కి నేమే, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓన్లీ సబ్జెక్ట్ వచ్చినప్పుడే మనం కొంచెం చేంజెస్ చేయవలసి ఉంటుంది. చూడండి, సబ్జెక్ట్లో ఐ వస్తే మనకి ఆబ్జెక్ట్లో ఏం రాయాలమ్మా? మీ రాయాలి. మీ. ఉయ్ వస్తే అది రాస్తాం. యూ వస్తే యూకి యూఏ. దే వస్తే దెమ్ రాస్తాం. హీ వస్తే హిమ్ రాస్తాం. సి వస్తే హెర్ రాస్తాం. ఇట్ వస్తే ఇట్టే. అదన్నా ఒక నేమ్స్ వచ్చాయి అనుకోండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇగండి, రాకేషు అని సబ్జెక్ట్లో ఉందనుకో, ఆబ్జెక్ట్లో కూడా రాకేష్ అవుతుంది. ఓకేనా? సో ప్రాబ్లం లేదు, నేమ్స్తో ప్రాబ్లం లేదు. ఓన్లీ సబ్జెక్ట్స్ మనం చూసుకోవాలి. ఇది మనకి స్టెప్ 1 నుంచి స్టెప్ 5 నుంచి వచ్చే సబ్జెక్ట్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది మనకి స్టెప్ 2 అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం సార్ ఎక్కడ అంటే మనము చాలా ఇంపార్టెంట్ స్టెప్ 2లో. ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది, వాయిస్లో మనకి సెంటెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఇస్తాడంటే ఇక్కడ చూడండి, 8 టైప్స్లో ఇస్తాడు. 8 టెన్సెస్. 8 టెన్సెస్లో ఏ టెన్సెస్ని ఇవ్వచ్చు. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ 2 సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏం చేయాలి సార్? ఒకవేళ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి మనం అంటే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏమీ రావు. కానీ మనం పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు మాత్రము సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఇవ్వాలి. స్టెప్ 2లో ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ మనం రాయాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్, యామ్ రాస్తాము. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ రాస్తాము. సింపుల్ పాస్ట్కి వద్దాం. సింపుల్ పాస్ట్లో కూడా హెల్పింగ్ వర్బ్స్ ఉండవు ఇచ్చిన సెంటెన్స్లో. కానీ మనం పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు దీనికి వాజ్ సబ్జెక్ట్ సింగిల్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం చూసుకోవాలమ్మా. సింపుల్ ఫ్యూచర్లో హెల్పింగ్ ఎక్కడ నుండి ఎవ్రీ టెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ కనిపిస్తాయి. సింపుల్ ఫ్యూచర్ చూడమ్మా, విల్ లేదా సెల్ ఉంటుంది. అప్పుడు మనం వీటికి ఏం చేస్తామంటే, విల్ ఉంటే విల్ బీ రాస్తాము, సెల్ ఉంటే సెల్ బీ రాస్తాము. అంటే బీని యాడ్ చేస్తాము, బీని. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా 2 కంటిన్యూసెస్ ఉంటాయి, ప్రజెంట్, పాస్ట్. ఈ కంటిన్యూస్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా, హెల్పింగ్ వర్బ్స్ కనిపిస్తాయి మనకి. కాకపోతే ఇక్కడ ఈజ్ ఉందనుకోండి, ఈజ్ బీయింగ్ అనాలి. బీయింగ్, ఈజ్ బీయింగ్. యామ్ ఉందా? యామ్ బీయింగ్. ఆర్ ఉందా? ఆర్ బీయింగ్. అంటే ఇక్కడ ఏమో యాడ్ అవుతుంది? బీయింగ్ అనేది యాడ్ అవుతుంది. సేమ్ పాస్ట్ కండిషన్ అంటే వజ్ ఉంటే వజ్ బీయింగ్. అదేవిధంగా వర్ ఉంటే వర్ బీయింగ్. అంతేనమ్మా. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆల్రెడీ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ హ్యావ్ కనిపిస్తాయి. కాబట్టి వీటికి ఏం చేయాలంటే, హ్యాజ్ ఉంటే హ్యాజ్ బీన్ అని రాస్తాం. హ్యావ్ ఉంటే హ్యావ్ బీన్, అంటే బీన్ యాడ్ అవుతుంది. ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి ఒకటే ఉంటుందమ్మా. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ బీన్ అంటాం. లాస్ట్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ బీన్ అమ్మా. ఇంతే. అక్కడ నుంచి మనము దీని తర్వాత ఎలాగో V3 యూజ్ చేస్తాం. ఇది స్టెప్ 2లో మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏ విధంగా రాయాలో ఇది రూల్స్. ఈ మెయిన్ 2 రూల్స్ మనకు తెలిసినట్లయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈజీగా మనము ట్యాకిల్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం.
చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక వాయిస్ ఉంది, యాక్టివ్ వాయిస్. ఏంటి? ద టీచర్ వాజ్ టీచింగ్ ద చిల్డ్రన్. టీచర్ వాజ్ టీచింగ్ ద చిల్డ్రన్. ఇక్కడ మనము వాయిస్ను చేసేటప్పుడు ఫస్ట్ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ సెంటెన్సు ఏ టెన్స్లో ఉంటుంది. వాట్ ఈస్ ద టెన్స్ ఆఫ్ గివెన్ సెంటెన్స్. ఏదైతే ఇస్తాడో మనకి సెంటెన్స్ యొక్క టెన్స్ ఏంటి అనేది. ఇక్కడ ఈ సెంటెన్స్ టెన్స్ ఏంటి చూడండి. ఇక్కడ ఇదేంటిది? సబ్జెక్ట్. వర్జ్ వచ్చింది, V1 ప్లస్ ఇంగ్ వచ్చింది, ఇది ఆబ్జెక్ట్ అయింది, ప్రాబ్లం ఏట్లేదు. కాబట్టి ఇదేమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుందమ్మా. పాస్ట్ కంటిన్యూస్ అయినా ఏ టెన్స్ అయినా మనకు ప్రాబ్లం ఏం లేదు, రాద్దాం. చూడండి, దీన్ని మార్చే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి? 5 స్టెప్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం? క్లాస్ 1 వీడియో చూడండి. ఎవరైనా చూడకపోతే క్లాస్ 1 వీడియో ఉంది వాయిస్, అందులో స్టెప్స్ కోసం డిస్కస్ చేసాము, ఏ విధంగా మార్చాలో పాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్కు. కాబట్టి అది చూడండి. స్టెప్ 1 చూడండి. ఏం చేయాలి? మనం ఆబ్జెక్ట్ని పట్టుకొచ్చి సబ్జెక్ట్కి రాయాలి. ఇక్కడ ఎవరున్నారు? ఆబ్జెక్టు చిల్డ్రన్ ఉన్నారు. చిల్డ్రన్ ఉన్నారు. ఇగోండి తీసుకొస్తాను. చిల్డ్రన్ అనేది ప్లూరలా సింగులరా? ఏ టెన్స్ అమ్మా? సబ్జెక్టు ప్లూరల్లో ఉంది. ప్లూరల్లో ఉంటే మనకి ఇది పాస్ట్ కంటిన్యూస్ అన్నాము. పాస్ట్ కంటిన్యూస్ అనగానే ఏమొస్తుంది? వర్జు వర్ర వస్తుంది అని చెప్పాము మనం. అయితే ఇక్కడ వర్జ్ వచ్చింది. ఎందుకు? టీచర్ సింగులర్ కాబట్టి వర్జ్ వచ్చింది. కానీ ఇక్కడ చిల్డ్రన్ అనేది ప్లూరల్లో రాసాం కాబట్టి మనం ఏం రాయాలంటే వర్ర రాయాలమ్మా. వర్ర. కంటిన్యూస్లో తేడా వస్తాయి, బీయింగ్ వస్తుంది. వర్ బీయింగ్. టీచింగ్ V3 ఏంటి? టాట్ బై ద టీచర్. ఓకే, ఫస్ట్ స్టెప్లో చిల్డ్రన్ రాశాను. సెకండ్ స్టెప్లో భాగంగా వర్ రాసి బీయింగ్ రాసాను, వర్ బీయింగ్ రాశాను. థర్డ్ V3 రాసాము. ఫోర్త్ బై రాసాము. ఫిఫ్త్ సబ్జెక్ట్ని పట్టుకొచ్చి ఆబ్జెక్ట్గా రాసాము. ఈ విధంగా 5 స్టెప్స్ ఫాలో అయితే మనము సెంటెన్స్ని ఈజీగా మార్చవచ్చమ్మా. రైట్, ఇది చూద్దాం. ఇక్కడ ఇది ఏ టెన్స్ చూడండి. వీ టుక్ సమ్ వాటర్ ఇన్ ఎ గ్లాస్. అన్నాము. ఇక్కడ వీ అనే సబ్జెక్టు, టుక్ అని క్లియర్గా V2 కనిపిస్తుంది. సమ్ వాటర్ అనేది ఆబ్జెక్ట్ అమ్మా. ఇన్ అంటే అదర్ వర్డ్, ఇది ఆబ్జెక్ట్ తర్వాత ఉంది, ఇది అలా అదర్ వర్డే. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి మనకి? సమ్ వాటర్. తీసుకురండి. సమ్ వాటర్, ఇది ఫస్ట్ స్టెప్ క్లియర్. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఇంపార్టెంట్. ఇదే టెన్స్ అమ్మ, ఇది సింపుల్ సబ్జెక్ట్ పక్కన V2 వచ్చింది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏం కనిపించలేదు చూడండి. సబ్జెక్ట్కి వెర్బ్కి హెల్పింగ్ వర్బ్స్ కనిపించలేదు. ఇక్కడ చూడమ్మా, సబ్జెక్ట్కి వెర్బ్కి హెల్పింగ్ వర్బ్ వజ్ అనేది కనిపించింది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది. ఈ మధ్యలో ఏమైనా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా? లేవు. సింపుల్ ప్రజెంట్కి సింపుల్ పాస్ట్కి మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏం కనిపించవు. కానీ మనం పాసివ్ వాయిస్లో రాసేటప్పుడు మాత్రము హెల్పింగ్ వర్బ్స్ రాయాలి. ఓకే, సింపుల్ పాస్ట్ కాబట్టి డేట్ వస్తుందని చెప్పాను, వజ్జు వర్ వస్తుందని చెప్పాను. వజ్జు వర్ అంటే ఇది సింగులర్ ప్లూరల్. సమ్ వాటర్ అనేది సింగులర్ కాబట్టి సమ్ వాటర్ వాజ్. ఓకే, రెండో స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటమ్మా? V3 రాయాలి. టుక్కి టేకెన్. టుక్కి ఎటు వస్తామా? టుక్కు టేకెన్ అమ్మ. సో టేకెన్ వస్తుంది. టేకెన్ V3. తర్వాత ఎటు రాయాలమ్మా? బై. మనకు తెలుసు బై. లాస్ట్ లెటర్ ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఉందో దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఉయ్యి ఉంది, ఉయ్యి వస్తే ఏంటి రాయాలి? అజ్జని రాయాలి. నేర్చుకున్నాం కదా రూల్స్. సమ్ వాటర్ వాజ్ టేకెన్ బై అజ్. ఇదమ్మా. నెక్స్ట్ చూడండి. రోజా హ్యాజ్ గివెన్ మీ ఏ గిఫ్ట్. అంటే రోజా అనేది సబ్జెక్ట్, యాజ్ అనేది మనకు కలిపి యాజ్ గివెన్ వెర్బు, మీ ఏ గిఫ్ట్. ఇక్కడ 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. మీ కూడా ఆబ్జెక్ట్ అవుతుంది, గిఫ్ట్ కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. సాధారణంగా లాస్ట్లో ఏ ఆబ్జెక్ట్ అయితే ఉంటుందో అదే మనం రాయాలి. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. 2 ఆబ్జెక్టులు వచ్చినప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అది అలాగో చూస్తాను చూడండి. ఫస్ట్ ఏ గిఫ్ట్ చూద్దాం. ఏ గిఫ్ట్. ఓకే, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యాజ్ ఉందో నీకు అనవసరం, హ్యాజ్ ఉంది కాబట్టి ఏంటి రాయాలి? ఏ గిఫ్ట్ హ్యాజ్ బీన్ గివెన్. V3 అది V3. సో ఇక్కడ ఇది V3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆ V3 రాసేసుకున్నాం, ఇంకా వేరేగా కష్టపడాల్సిన లేదు. ఏ గిఫ్ట్ హ్యాజ్ బీన్ గివెన్ టు మీ అనాలమ్మా. టు మీ, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఆబ్జెక్ట్ ఉందని అని చెప్పాం కదమ్మా. టు మీ. ఏ గిఫ్ట్ హ్యాజ్ బీన్ గివెన్ టు మీ
బై రోజా. అదేందా, రోజా హాజ్ గివెన్ మీ గిఫ్ట్. రోజా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. దాన్ని ఎలా రాస్తున్నాం? ఒక గిఫ్ట్ అనేది నాకు రోజా చేత ఇవ్వబడింది అని చెప్పాము ఇక్కడ, రైట్? స్టూడెంట్స్ విల్ అచీవ్ దేర్ గోల్స్. స్టూడెంట్ సబ్జెక్ట్, విల్ అచీవ్, క్లియర్ కనిపిస్తుంది సింపుల్ ఫ్యూచర్. దేర్ గోల్స్ అనేది ఆబ్జెక్ట్ అమ్మ, రైట్? ఇదిగోండి దేర్ గోల్స్, సబ్జెక్ట్ని తెస్తాం ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ తెస్తాం ఇక్కడికి. అయితే తర్వాత ఇదేంటి? సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ కాబట్టి గోల్స్ అన్నాం కాబట్టి విల్కి బి వస్తుంది. విల్ బి. అచీవ్కి ఏంటమ్మా? V3 అచీవ్డ్. అచీవ్డ్ బై స్టూడెంట్స్, అంతే. నెక్స్ట్, ద బాయ్స్ ఆర్ ఈటింగ్ ఫుడ్. ఈటింగ్ ఫుడ్ అంటే బాయ్స్ అనేది సబ్జెక్ట్, ఆర్ ఈటింగ్ అనేది క్లియర్ కనిపిస్తుందమ్మా. అది ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్. ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. ఫుడ్ ఇక్కడ ఆర్ ఉంది కానీ ఇక్కడ ఫుడ్ అనేది సింగులర్ కాబట్టి మనం ఏం రాయాలి? ఈజ్ రాయాలి. ఈజ్ బీయింగ్, ఎందుకంటే కంటిన్యూస్లో బీయింగ్ వస్తుంది కదా. ఫుడ్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ద బాయ్స్. ద బాయ్స్ ఎలా రాస్తాము? నెక్స్ట్ 6th వన్ చూడమ్మా. ఈ కెన్ సాల్వ్ ది ప్రాబ్లము. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సార్ ఇదేంటంటే హెల్పింగ్ వర్బ్ కెన్ వచ్చిందంటే, కెన్ వచ్చినా మనకి ఇది మోడల్ వర్బ్ సింపుల్ ఫ్యూచర్ కిందే మనం ట్రీట్ చేయాలి కాబట్టి బి రాసేస్తాం. ఓకే, చూద్దాం. సబ్జెక్టు సింపుల్ ఫ్యూచర్ అని అర్థమవుతుంది. ద ప్రాబ్లం ఆబ్జెక్ట్. సో ద ప్రాబ్లం కెన్ ఉంది కదా, కెన్ బి. ద ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్. V3 కదమ్మా. తర్వాత సాల్వ్డ్ బై హీ. ఏమవుతుంది? హిమ్. ఇదమ్మా. ఇక్కడ చూడండి, ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో. చిల్డ్రన్ అనేది సబ్జెక్ట్, హ్యావ్ బ్రోకెన్ అనేది క్లియర్ కనిపిస్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్. ద విండో అనేది ఆబ్జెక్ట్. చూద్దాం. ద విండో ఇక్కడ హ్యావ్ ఉంది, అదే కన్ఫ్యూజన్. హ్యావ్ ఉంది కానీ ఇది సింగులర్ కాబట్టి, ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాసాము. సింగులర్ కాబట్టి హ్యాజ్ రాయాలి. హ్యాజ్ బీన్ బ్రోకెన్. V3 ఇక్కడే ఉంది. బ్రోకెన్ బై ద చిల్డ్రన్. ఇదమ్మా. లాస్ట్ వన్ చూడండి. షీ ఈజ్ మేకింగ్ కాఫీ. షీ అనేది సబ్జెక్టు, ఈజ్ మేకింగ్ అనేది వర్బు. ఈ సింపుల్ ప్రజెంట్ అని తెలుస్తుంది మనకి. కాఫీ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ చూడమ్మా, కాఫీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ బీయింగ్. మేక్ V3 ఏంటి? మేడ్ బై హెర్. ఎలా అమ్మా? ఏదైనా మనము ఫస్ట్ వీడియో చేసిన వాయిస్లో ఆ వీడియో ఈ వీడియో రెండు మనము మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా ఈ క్వశ్చన్స్ని మనము యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మార్చాలో మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.